సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా శని అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మిగిలిన రాశులన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించే రాశి ఏదైనా ఉంది అంటే సింహరాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 6-7 స్థానాల కంటే 8 చాలా తీవ్రమైనటువంటి స్థానం. మేషరాశికి కొంత ఇబ్బంది ఎలా ఉందో దానికంటే ఎక్కువే ఈ సింహరాశికి సూచిస్తుంది. ఎందుకంటే అష్టమ శని యోగం అనేది చాలా విపరీతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ శని అష్టమ స్థానంలో ప్రవేశించడంతో పాటు జన్మ కేతువు సప్తమ రాహు కూడా వీళ్ళకి రాబోతున్నాడు. ఆ ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. చూడండి, ముఖ్యంగా ఈ సింహరాశి వారికి మనం చూసుకున్నట్టయితే స్వాభావికంగా రాష్ట్రాధిపతి రవికి శని పూర్తి శత్రుత్వము, నైసర్గిక శత్రుత్వం అనేది ఉంటుంది. కాబట్టి శని యొక్క ప్రభావం దుష్ట స్థానాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదట 6-7 స్థానాలకు ఆధిపత్యం కాబట్టి షష్టమ స్థానం అనేది శత్రుస్థానం, అలాగే రుణస్థానంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు. శని ప్రభావం వల్ల ఈ రుణ బాధలతో పాటు శత్రు బాధలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సప్తమ స్థానాధిపతి శని అవడం వల్ల సప్తమం కలత్ర స్థానం, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వారి యొక్క ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. దానివల్ల కొంత ఇంట్లో అసంతృప్తి, ఆందోళన, చికాకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సప్తమ ఆధిపత్యం పొందడం వల్ల భార్యాభర్తల మధ్య కొంత భేదాభిప్రాయాలు తరచూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మాట పట్టింపులు కానీ, వాదోపవాదాలు కానీ, అనవసరమైనటువంటి చర్చలు కానీ, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలలో భార్యాభర్తల మధ్య ఎలా అయితే కొంత వ్యతిరేకత ఉంటుందో వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో ఈ పార్ట్నర్షిప్ చేసేవారి మధ్యలో కొంత వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. మీ పార్ట్నర్షిప్స్ కొద్దిగా దూరం అయ్యే అవకాశం ఉంది. కొన్ని రకాల చికాకులు కూడా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు మనం వహించాల్సి ఉంటుంది. ఇక అష్టమ స్థాన శని ప్రభావం చూసుకుంటే అష్టమం ఆయుర్దాయము, ఆరోగ్యము. వీరికి కొంత అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేటివి తీవ్రతరం దాల్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ అష్టమ శని ప్రభావం వల్ల నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే మొండి వ్యాధులు కొన్ని ఉంటాయి, అలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. భయపెట్టిస్తున్నామని చెప్పడం కాదు, ముందు జాగ్రత్త పడతారని. వస్తుంది కదా అండి, మరి ఏం చేద్దామండి అంటే దానికి చెప్పే పరిష్కారాలు చేసుకోవడం, ముందు జాగ్రత్తగా కొన్ని నియమనిష్టలు పాటించడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఇవి చేసుకుంటే కొంతవరకు వాటి నుంచి కొంత దూరం ఉండొచ్చు, వాటి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అది అలాగే ఈ శనితో పాటు సప్తమంలోకి రాహు కూడా వస్తున్నారు కాబట్టి సర్జరీలు అయ్యే అవకాశం కొంత సూచిస్తుంది. ఎందుకంటే రాహు సప్తమ జన్మ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సర్జరీలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రానున్న 2.5 సంవత్సరాల అష్టమ శని ప్రభావం, ఈ అష్టమ శని ప్రభావంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక దాంతోపాటు శని యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద ఉంది కాబట్టి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లోటుపాట్లను ఎదుర్కోవాల్సిన అవసరం
కొంత ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్ళకండి. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి ద్వితీయ స్థానం మీద శని దృష్టి వల్ల కుటుంబంలోని వ్యక్తుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు ద్వాదశాధిపతి కాబట్టి ద్వాదశం పైన దృష్టి ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు, ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక స్థిరాస్తుల విషయాలలో, స్థలాలు కొనడం విషయంలో, గృహ నిర్మాణాల విషయాల్లో, వాటి విషయాల్లో సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. మీరు నిర్ణయించుకొని కడదాము, లేదంటే కొత్త ఇల్లు కట్టుకుందాము, లేదంటే కొత్త స్థలం కొందాము, లేదంటే కార్లు కొందాము అనుకుంటే మీరు దగ్గర దాకా వెళ్ళినా కూడా అవి క్యాన్సిల్ అవ్వడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనకు సూచిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకు ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఉంటుంది. ఈ 3 విభాగాల్లో ఎక్కువగా సూచిస్తుంది. శని ప్రభావం వల్ల అన్ని ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కూడా కొంత నష్టాలనే చూడాల్సిన స్థితి అయితే ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకైతే కొంత వ్యతిరేక ఫలితాలు, ఏదైనా గురువు అనుగ్రహం వల్ల విజయాలు దక్కిన శని ప్రభావం అయితే వ్యతిరేకంగానే ఉంటుంది. అపజయాలు ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో కొంతవరకు చూసి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వీరు చేసుకోవాల్సిన పరిష్కారాలు, ముఖ్యంగా శనికి తైలాభిషేకం ప్రతి శనివారం చేసుకోండి. వీలైతే 19 వారాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఎందుకంటే ఈ శ్లోకం చదువుకుంటుంటే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలికంగా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆర్థికంగా మేము చేసుకోగలుగుతాము అనుకుంటే శని జపం చేయించుకోండి. శని జపం చేయించుకుంటే కొంత రాహుకేతువులు కూడా ఇబ్బంది ఉన్నాయి, వాటికి కూడా చేసుకునే అవకాశం, వాటిని మీ ఆర్థిక వ్యవస్థను బట్టి చేసుకోండి. లేదంటే పరిష్కారాల గురించి చూస్తే ఇక నేను స్తోత్రంలో మనము శని యొక్క స్తోత్రాన్ని మీకు పెట్టడం జరుగుతుంది. అది నిత్యము పారాయణం చేసుకోండి. ఒక 19 సార్లు, లేదంటే కనీసం 5 సార్లు అయినా పారాయణం చేసుకోండి. మహామృత్యుంజయ హోమము, మహామృత్యుంజయ పాశుపత అభిషేకము, ఈ 2 తప్పకుండా మీరు ఈ మొదటి 4-5 నెలల్లో మీ ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా చేసుకోండి. ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ శని ప్రభావం వల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహామృత్యుంజయ పాశుపతము, మహామృత్యుంజయ హోమము చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈశ్వరారాధన చాలా ఉత్కృష్టమైంది. ఈశ్వరారాధన చేసుకుంటే చాలా విశేషం. అలాగే సుందరకాండ పారాయణం కూడా వీలున్న వాళ్ళు మీరు స్వతహాగా చేసుకోవచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. ఈ శని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. మరి ఇది సింహరాశి యొక్క శని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పే ఫలితాలు. 2025వ సంవత్సరంలో శని మార్పు సంభవిస్తుంది కాబట్టి ఈ ఫలితాలు చెప్పడం జరిగింది. మనందరూ కూడా మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.